నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే అల్లం పచ్చడిని చూపించబోతున్నానండి. ఇలా మనం ఒక్కసారి అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అంతేకాదు అన్నంలోకైనా చపాతీలోకైనా నోటికి రుచిగా తినేయచ్చు. సో ఈజీ వేలో పర్ఫెక్ట్ కొలతలతో అల్లం పచ్చడిని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను అల్లం పచ్చడి చేయడానికి ముందుగానే అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు ఆరబెట్టి తీసుకున్నాను. అలాగే చింతపండులో ఉండే నారలు, గింజలు, ఇలా పొట్టు లాంటిది కూడా సెపరేట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపించడానికి ఇలా అల్లం, అలాగే చింతపండు, బెల్లం ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా 100 గ్రాముల చొప్పున ఈక్వల్గా తీసుకున్నాను. వెయిట్ మెషిన్ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఇలా మనం 100 గ్రాముల చొప్పున కొలిచి తీసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ మెషిన్ లేకపోయినా కానీ ఏం టెన్షన్ లేదండి. ఇలా ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుడు తీసుకోండి. ముందుగా బెల్లాన్ని కొలిచి చూపిస్తాను. మనం తీసుకున్న 100 గ్రాముల బెల్లం కరెక్ట్గా 3/4 కప్పు వరకు వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ అల్లం ముక్కల్ని కూడా తీసుకొని చూస్తే ఇవి కూడా 3/4 కప్పు వరకు వచ్చాయి కదా. చూడండి, చింతపండు కూడా 3/4 కప్పు వరకు కరెక్ట్గా వచ్చింది. ఇలా మీరు ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో అన్నీ సమానంగా కొలిచి తీసుకోవచ్చు. ముందుగా చింతపండును ఉడికించి తీసుకుందాం. ఒక గిన్నెలోకి మనం తీసుకున్న చింతపండును మొత్తం తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ నీళ్ళని తీసుకోవాలి. అంటే 3/4 కప్పు చింతపండుకు 1.5 కప్పు నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి చింతపండు ఉడికి దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇప్పుడైతే చింతపండులో ఉన్న నీళ్ళనేవి నీళ్ళలా కనిపిస్తున్నాయి కదా. ఇది ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుజ్జులా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడడం స్టార్ట్ అయ్యింది. ఇది తుకతుక అనేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. మనకు ఇది ఇలా చక్కగా ఉడికి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ చింతపండు గిన్నెను రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు వేరొక ప్యాన్ని తీసుకొని ఒక చిన్న టీ స్పూన్ మెంతులను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, 2-3 టీ స్పూన్ల ధనియాలను తీసుకొని ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి అల్లం ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను కట్ చేశాక అల్లం ముక్కల్ని ఒక 30-40 నిమిషాలు ఆరబెట్టానండి. తడ అనేది కంప్లీట్గా ఆరిపోయింది. ఆ తర్వాత మనం ఇలా నూనెలోకి తీసుకొని ఇవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మనం వీటిని సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇవి ఇలా మంచిగా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా వేపిన మెంతులు, ఆవాలు, జీలకర్రను మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక 1/4 కప్పు కల్లుప్పును తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. వెయిట్ వైజ్ ఒక 40 గ్రాముల వరకు ఉప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మళ్ళీ ఇదే ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన అల్లం ముక్కల్ని, అలాగే పొట్టు ఒలిచేసిన 10-12 వరకు వెల్లుల్లిపాయలని తీసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి అల్లం అలాగే వెల్లుల్లిని గ్రైండ్ చేశాక ఇందులోకి బెల్లం తురుమును తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపి గ్రైండ్ చేయండి. అలాగే గ్రైండ్ చేస్తున్నప్పుడు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా నలిగేలా గ్రైండ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మనం మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసామంటే ఇలా చక్కగా ఫైన్ పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఉడికించి పెట్టిన చింతపండును తీసుకోండి. ఇలా చింతపండును మాత్రం చివరిలోనే గ్రైండ్ చేయండి. ఈ చింతపండును కూడా మెత్తగా నలిగేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక 1/4 కప్పు నూనెను తీసుకోండి. ఈ పచ్చడి చేయడానికి టోటల్గా 1 కప్పు ఆయిల్ పడుతుంది. వెయిట్ వైజ్ మొత్తం 250 ml వరకు నూనె పడుతుందండి. అలాగే నేను ఇక్కడ పచ్చడి కోసం నువ్వుల నూనెను వాడుతున్నాను. మీరు కావాలంటే పల్లి నూనెనైనా తీసుకోవచ్చు. ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసిన చింతపండు గుజ్జును తీసుకొని
ఈ ఆయిల్‌లో కాసేపు ఫ్రై చేశామంటే చింతపండు గుజ్జులో ఏమైనా తడి, తేమ లాంటిది ఉంటే అదంతా కూడా తగ్గిపోయి మనకు పచ్చడనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి మనకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇందులో ఏమైనా వాటర్ కంటెంట్ లాంటిది ఉంటే అదంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్‌లో కానీ లేదా మీడియం ఫ్లేమ్‌లో కానీ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించండి. ఇలా కలుపుతూ ఉండగానే మనం తీసుకున్న ఆయిల్ అంతా చింతపండు గుజ్జులో ఇలా కలిసిపోతుంది. చూడండి ఇందులో కొంచెం నీళ్లు ఉండడం వలన కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్‌గా ఉంది కదా! ఇది ఎలా అయితే ఫ్రై అవుతుందో అలా కొంచెం దగ్గర పడుతుంది. అలాగే మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు చింతపండు కలర్ మారకుండా ఉండడానికి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టకుండా లో ఫ్లేమ్‌లోకి గానీ లేదా మీడియం ఫ్లేమ్‌లోకి గానీ మీ వీలుని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 3, 4 నిమిషాలు అయ్యేసరికి చూడండి చింతపండు పేస్ట్ అనేది ఇలా కాస్త దగ్గర పడి ప్యాన్‌కి కొంచెం స్టిక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ టైంలో మనం ఇలాగే ఫ్రై చేశామంటే చింతపండు కలర్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ ఇందులోకి కొంచెం నూనెను తీసుకొని మరొక 1, 2 నిమిషాలు ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ వదులుతూ ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్‌ని పక్కన పెట్టేసి పోపు కోసం వేరొక ప్యాన్‌ని గానీ లేదా కడాయిని గానీ తీసుకోండి. ఇందులోకి మిగిలిన నూనెను మొత్తం తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, మరో టేబుల్ స్పూన్ మినపప్పును తీసుకొని దోరగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలను కూడా తీసుకొని ఫ్రై చేయండి. సో ముందుగా మనం పోపు దినుసులని ఇలా దోరగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచేసిన 15-20 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని, 6-7 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. మనం తీసుకున్న కరివేపాకును క్రిస్పీగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ అంత ఇంగువను తీసుకొని పోపుని ఇలా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే అన్నీ కలిపి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పోపు పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం పచ్చడిని కలిపి తీసుకుందాం. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టిన మెంతి ఆవాల పిండిని తీసుకోండి. అలాగే అల్లం పేస్ట్‌ని కూడా తీసుకోండి. అలాగే ఇందులోకి కారం వచ్చేసి అరకప్పు వరకు కారం తీసుకోండి. వెయిట్ వైస్ 50-60 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన చింతపండు గుజ్జుని తీసుకొని అన్నీ కలిసేలా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఇన్ కేస్ తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలుపుకుంటే సరిపోతుంది. సింపుల్‌గా చేసుకునే అల్లం నిల్వ పచ్చడి తయారైపోయింది. సో ఇలా పెట్టిన పచ్చడిని మనం బయట పెట్టుకొని యూజ్ చేసామంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే రంగు, రుచి మారకుండా సంవత్సరం వరకు తినేయొచ్చు. సో మీరు ఈసారి అల్లం పచ్చడి చేస్తుంటే డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చిందో మళ్ళీ కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.